హార్ట్ టచ్ చేస్తూ కన్నీళ్లు తెప్పించే 'మాతృదేవోభవ' వంటి అరుదైన కొన్ని సినిమాలు మాత్రమే వస్తాయి. అలాంటి ఎమోషనల్ డ్రామా 'నాన్న మళ్ళీ రావా' మూవీ విడుదలకు సిద్ధమైంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్దేశ్ దర్శకత్వంలో, డాక్టర్ ఉమారావు నిర్మాణంలో సత్యప్రకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ 'నాన్న మళ్ళీ రావా'. సత్యప్రకాష్, ప్రభావతి, రిత్విక్, హారిక, శిరీష తదితరులు నటించిన ఈ మూవీ ఈ నెల 12న శనివారం థియేటర్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గ్లిజరిన్ పెట్టుకోకుండానే ప్రతిరోజూ నాకు కన్నీళ్లు వచ్చాయి. సినిమా షూటింగ్ అని కాకుండా నా చుట్టూ జరుగుతున్న నిజ సందర్భాలకే నేను ఫీలయ్యాను. దీనికి కారణం దర్శకుడు నిర్దేశ్ గారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కారణం. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. కుటుంబ సమేతంగా చూడగలిగేలా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దారు అని తెలిపారు. దర్శకుడు నిర్దేశ్ మాట్లాడుతూ, సినిమా ప్రివ్యూ ప్రదర్శన అనంతరం చూసిన వారు స్పందనను బట్టి ఓ మంచి సినిమా చేశామన్న నమ్మకం కుదిరింది. సినిమా సెన్సార్ సమయంలో సెన్సార్ బోర్డులో సభ్యుల ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ శనివారం విడుదల అవుతున్న ఈ సినిమాను థియేటర్కు వెళ్లి చూడాలని ప్రతి ఫ్యామిలీకి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. హీరో రిత్విక్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నేను కేశవ క్యారెక్టర్లో నటించాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నిజ జీవితంలో నాన్న పాత్ర ఎంతో విలువైందని తెలుసుకున్నాను. షూటింగ్ సమయంలోనే గుండె బరువెక్కిన సంఘటనలు జరిగాయి. నాన్నతో పాటు ఈ సినిమా నా గుండెల్లో ఎప్పుడూ నిలిచేలా ఉంటుందని అన్నారు. కుటుంబ సమేతంగా అందరికీ నచ్చే సబ్జెక్టుతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఈ చిత్ర నిర్మాత డాక్టర్ ఉమారావు ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు వచ్చిన మాతృదేవోభవ చిత్రం అమ్మ విలువను తెలపగా, నాన్న మళ్ళీ రావా అనే మూవీ నాన్న త్యాగాన్ని గుర్తు చేస్తూ ఏడిపిస్తుందని ఈ చిత్రంలో తల్లి పాత్ర చేసిన నటి ప్రభావతి తెలిపారు.